హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో పండగ స్పెషల్‌గా కొబ్బరి బూరెలను ఎలా చేయాలో చూపిస్తాను. మనకి సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది అరిసెలు, కొబ్బరి బూరెలు. చాలామంది బూరెలను చేసుకోవటం చాలా పెద్ద కష్టమైన పని అనుకుంటారు కదా! కానీ కొన్ని కొన్ని టిక్స్ పాటిస్తూ చేస్తే బూరెలను చేసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. చాలా ఈజీగా ప్రతి బూరెను పొంగుతూ చాలా మృదువుగా అయితే చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 4 కప్పుల రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి. మీరు ఈ రేషన్ బియ్యానికి బదులుగా మనం రోజు అన్నం వండుకునే రైస్ ఉంటాయి కదా! ఆ రైస్‌ని కూడా తీసుకోవచ్చు. అది మీ ఆప్షనల్ అండి. ఇలా బియ్యం తీసుకున్న తర్వాత నీళ్ళను వేసుకొని 2, 3 సార్లు శుభ్రంగా ఇలా వాష్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసి మరలా ఇలా ఫ్రెష్ వాటర్‌ని అయితే పట్టేసుకొని మూత పెట్టేసి 24 అవర్స్ పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. మాక్సిమం బియ్యాన్నయితే 15-18 గంటల పాటయితే నాననివ్వాలి. నేనైతే ఇక్కడ 24 అవర్స్ పాటు బియ్యాన్ని నానబెట్టుకుంటున్నాను. ప్రతి 7 గంటలకు ఒకసారి ఇలా మూత తీసుకొని బియ్యాన్ని వాష్ చేసుకుంటూ ఇందులో నీళ్ళన్నీ వంపేసి ఇలా నీళ్ళనైతే మార్చుకుంటూ ఉండాలి. ఇలా మనం చేయటం వలన బియ్యం అనేవి వాసన రాకుండా ఉంటాయి. మనం బూరెలు చేయటానికి ఇది కూడా ఒక టిప్ అనమాట, గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా ఒక కొబ్బరి చిప్పను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఇలా తురుములాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, 24 అవర్స్ తర్వాత నేను బియ్యం మీద మూత తీసైతే చూపిస్తున్నాను. బియ్యం అయితే చక్కగా నానిపోయాయి కదా! మనకి బూరెలకైతే బియ్యం ఇలా నానితే సరిపోతుంది. ఒకవేళ మీకు 24 అవర్స్ నానబెట్టే టైం లేదనుకుంటే అట్లీస్ట్ 18 గంటలైనా ఈ బియ్యాన్ని నానేలా చూసుకోండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇలా చిల్లుల గిన్నెలోకి వేసుకొని నీళ్ళన్నీ వడగట్టుకున్న తర్వాత ఇలా పొడి క్లాత్ వేసుకొని ఈ పొడి క్లాత్ పైన ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ బియ్యాన్ని కొంచెం ఇలా పరుచుకున్నాము అంటే ఇందులో తడంతా ఆ క్లాత్ అనేది పీల్చేస్తుంది. అలా అని మనం ఈ బియ్యాన్ని ఎండకి ఆరపెట్టకూడదు, అలానే ఫ్యాన్ కింద కూడా పెట్టకూడదు. అలా వేసి ఒక 5-10 నిమిషాల పాటు వదిలేస్తే ఆ తడి అనేది ఆ క్లాత్ పీల్చేస్తుంది. ఇలా మనం చేతితో బియ్యాన్ని పట్టుకొని చూస్తే లైట్గా చెమ్మ అనేది తగులుతూ చల్లగా ఉండాలి. ఇలా బియ్యం కొంచెం ఆరిపోయిన తర్వాత ఈ బియ్యాన్ని ఇలా మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తాన్ని ఒక్కసారిగా తీసుకోకుండా ఇలా బ్యాచ్ల వారుగా తీసుకొని మిక్సీ జార్కి తగ్గట్లుగా తీసుకొని ఇలా మూత పెట్టేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పెద్ద బౌల్ ఒకటి తీసుకొని ఇందులోకి జల్లెడను పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని అయితే ఈ జల్లెల్లోకి వేసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇలా మనం జల్లించుకునేటప్పుడు పిండి అనేది ఇలా ఉండలుండలుగా ఉంటుంది కదా! ఇలా మనం చేతితో నలుపుకుంటూ ఈ పిండిని అయితే జల్లించుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి ఈ పిండి అనేది చక్కగా జల్లెల్లో నుంచి ఇలా బౌల్లోకి చక్కగా వస్తుంది. ఇక్కడ చూడండి, మనం జల్లించుకోగా పైన నూకలాగా వస్తుంది కదా! ఇలా రవ్వ రవ్వగా వస్తుంది కదా! కావాలంటే ఈ రవ్వని కూడా మరలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మరలా మనం గ్రైండ్ చేసుకున్నాము అంటే మరలా మనం దీన్ని జల్లించుకొని తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పిండిని మనం జల్లెడ పట్టిన తర్వాత ఇలా చేతితో అదిమి పెట్టడం వలన ఇందులో తేమ అనేది పోకుండా ఉంటుంది. మనకి ఇది కూడా బూరెలు చక్కగా రావడానికి ఒక టిప్ అనమాట, బాగా గుర్తుంచుకోవాలి. అలాగే ఈ మిగిలిన బియ్యాన్ని కూడా ఇలా నెక్స్ట్ బ్యాచ్ కింద మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆల్రెడీ మనం పిండిని జల్లించుకున్న బౌల్ ఉంది కదా, ఆ బౌల్లోకి ఇలా జల్లెడని పెట్టుకొని ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని ఇలా జల్లెల్లోకి వేసుకొని బాగా జల్లించుకొని ఇలా మిగిలిన రవ్వని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మరలా మిక్సీ పట్టుకొని జల్లించుకోవచ్చు. ఇలా జల్లెడ పట్టిన తర్వాత పిండిని తేమ ఆరిపోకుండా ఇలా బాగా ప్రెస్ చేసుకొని ఇలా పైనుంచి తడి క్లాత్ని కప్పు పెట్టుకొని ఉంచుకుంటే తేమ అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఇందులోకి 3 కప్పుల తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ మనం 4 కప్పుల రేషన్ బియ్యం తీసుకున్నాం కదా, 4 కప్పుల బియ్యానికైతే ఇలా 3 కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఇలా పావు కప్పు నీళ్ళని వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ బెల్లం కరిగేంత వరకు ఇలా నిదానంగా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ మీద నుంచి ఈ గిన్నెను దించుకొని ఇలా మందపాటి గిన్నెను ఉంచుకొని ఇలా స్ట్రెయినర్ ద్వారా ఈ బెల్లం సిరప్ని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టడం వలన ఇందులో రాళ్ళు ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి. ఇలా పాకం వచ్చేంత వరకు మనం ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా గరిటెతో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. మనం మధ్య మధ్యలో కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ ఉండవచ్చు. ఇక్కడ చూడండి, పాకం అనేది ఇలా కాస్త చిక్కబడిన తర్వాత కన్సిస్టెన్సీని చెక్ చేసుకుందాం. ఇలా ప్లేట్లోకి వాటర్ని తీసుకొని ఇందులోకి సిరప్ను వేసుకొని చూస్తే చూడండి, పాకం అనేది వాటర్లో కరిగిపోతుంది. మనకి ఇక్కడ పాకం అయితే సరిగా రాలేదు. మరలా 5 నిమిషాల పాటు ఈ పాకాన్ని ఉడికించుకుందాము. ఇలా 5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మరలా కన్సిస్టెన్సీని అయితే చెక్ చేసుకుందాము. ఇలా ప్లేట్లోకి వాటర్ను తీసుకొని ఈ బెల్లం సిరప్ని ఇలా వాటర్లోకి వేసుకుంటే మనం ఇలా చేతితో దగ్గరికి అనుకుంటూ ఉంటే ఈ పాకం అనేది మన వేళ్ళలోకి ఇలా రావాలి. అలా అని మరీ ఉండవకూడదు. ఇలా మనం చేతిలోకి తీసుకున్నప్పుడు ఇలా సాగుతూ జారుతున్నట్లుగా అనిపించాలి. ఇది మనకి బూరెలకి సరైన కన్సిస్టెన్సీ అనమాట. అరిసెలకైతే ముదురు పాకం రావాలి, బూరెలకైతే ఇలా లేత పాకం రావాలి.
ఫ్లేమ్‌ని లోలోనే ఉంచేసి ఇలా మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుముని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని, హాఫ్ టీ స్పూను యాలకుల పొడిని వేసుకొని ఫ్లేమ్‌ని లోలోనే ఉంచేసి ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి. వన్స్ ఇలా మనం కొబ్బరిని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా పాకమైతే రాదండి. ఇలా కొబ్బరి బాగా పాకంలో చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ఆపేసి ఆల్రెడీ మనం జల్లించి పక్కన పెట్టుకున్న తడి పిండి ఉంది కదా, ఆ పిండిని ఇలా ప్లేట్ తోటి ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని పాకంలోకి వేసుకుంటూ పిండిని చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న పిండి చక్కగా కలిసిన తర్వాత మరలా ప్లేట్ తోటి పిండిని వేసుకుంటూ ఉండాలి. మీకు పిండిని ఎవరైనా వేస్తూ ఉంటే పక్కన ఈజీగా ఉంటుంది. లేదు ఇలా మనమే వేసుకుంటూ కలుపుకోవాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఇలా కొంచెం కలిసిన తర్వాత మరి కాస్త వేసుకుంటూ కలుపుకుంటే ఈజీగా ఉంటుంది. కన్సిస్టెన్సీ అనేది మనకు ఇలా ఉండాలి. వేడాడిపోయిన తర్వాత ఈ పిండి మరి కాస్త కొంచెం గట్టిగా అవుతుంది. అందుకని మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే పిండి అస్సలు మిగలలేదు. పిండి అనేది కరెక్ట్‌గా సరిపోయింది. ఇక్కడ చూడండి పిండిని బాగా కలుపుకున్న తర్వాత పైనుంచి మరలా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని వేడాడిపోకుండా ఇలా పైనుంచి మూత పెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ మీద డీప్ ఫ్రైకి కడాయిలో ఆయిల్‌ను వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోగా ఇలా మనం రెడీ చేసుకున్న ఈ బూరెల పిండిలో నుంచి ఇలా చేతికి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని మనం బూరెలను ఏ సైజులో చేసుకుంటున్నామో ఆ సైజుకు తగ్గట్లుగా పిండి ముద్దను ఇలా చేతిలోకి తీసుకొని రౌండ్‌గా బాల్ లాగా చేసుకొని ఇప్పుడు వీటిని బూరెల్లాగా చేసుకోవటానికి ఇలా పాలిథిన్ కవర్ పైన కానీ లేదంటే ఆయిల్ కవర్‌ని కట్ చేసుకొనైనా ఆ కవర్ పైనైనా బూరెల్లాగా చేసుకోవచ్చు. లేదంటే బటర్ పేపర్ మీ దగ్గర అవైలబుల్‌గా ఉంటే దానిపైనైనా నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని బూరెల్లాగా చేసుకోవచ్చు. ఇలా పాలిథిన్ కవర్‌కి ఆయిల్‌ని అప్లై చేసుకున్న తర్వాత పిండి ముద్దను ఈ కవర్ పైన పెట్టేసుకొని ఇలా బూరెల్లాగా ఒత్తుకోవాలి. ఇక్కడ చూడండి మరి అరిసెలంత మందంగా ఒత్తుకోకూడదు. ఇలా ఈ మందం ఉండేలాగా చూసుకోవాలి. ఇలా కవర్‌కు తగ్గట్లుగా 2, 3 ఒక్కసారే చేసుకొని మనం పక్కకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడయ్యిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. ఇలా కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా ఆయిల్‌లోకి వేసుకుంటే చూడండి బూరైతే చక్కగా పొంగుతూ పైకొచ్చింది కదా! మనకి ఆయిల్ అయితే వేడైపోయింది. ఫ్లేమ్‌ని మీడియంలో ఉంచుకొని మనం రెడీ చేసి పెట్టిన ఈ బూరెలను ఇలా ఆయిల్‌లోకి స్లోగా వేసుకోవాలి. ఇలా ఆయిల్‌లోకి వేసుకున్న తర్వాత ఇలా బూరె మీదకి ఆయిల్‌ను వేసుకుంటూ ఉంటంటే చూడండి బూరె అనేది చక్కగా పొంగింది కదా! ఇలా పొంగగానే మరొక సైడ్‌కి కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా ఒక బూరె పొంగిన తర్వాత మరొక బూరెను వేసుకుంటూ మనం వీటినైతే కాల్చుకుంటూ ఉండాలి. మనం బూరెలను కాల్చుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన టిప్ ఏంటి అంటే ఫ్లేమ్‌ని లోలో పెట్టాము అంటే బూరె అనేది అస్సలు పొంగదు. ఆయిల్‌ని ఎక్కువగా పీల్చేస్తుంది. అలానే హై ఫ్లేమ్‌లో పెట్టాము అంటే త్వరగా కలర్ చేంజ్ అయ్యి లోపల పిండి అనేది సరిగా ఉడకదు. ఇలా మీడియం ఫ్లేమ్‌లో బూరెలను కాల్చుకుంటే ప్రతి ఒక్కటి చక్కగా పొంగుతూ వస్తాయి. ఇది మనమైతే గుర్తుంచుకోవాల్సిన టిప్పు. ఇలా ఒక్కొక్కటిగా బూరెలను ఆయిల్‌లో వేసుకుంటూ ఇలా ఆయిల్‌ను బూరెల మీద వేసుకుంటూ ఉంటే పొంగుతూ ఉంటాయి. ఇలా మరొక సైడ్‌కి టర్న్ చేసుకుంటూ ఇలా ఒకటి పొంగిన తర్వాత మరొకటి వేసుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని గిన్నెలోకైతే తీసుకోవాలి. ఇలా రిపీటెడ్‌గా మనం సేమ్ ప్రాసెస్‌లో పిండి అయిపోయేంత వరకు బూరెలన్నిటిని ఇలా కాల్చుకుంటూ తీసుకుంటే చూడండి ప్రతి ఒక్కటి ఎంత చక్కగా పొంగుకుంటూ వచ్చాయో. మనం ఈ టిప్స్ గనక పాటిస్తూ చేస్తే ప్రతి ఒక్క బూరె కూడా ఇలా చక్కగా పొంగుతూ వస్తుంది. అంతేనండి. ఎంతో టేస్టీగా కొబ్బరి బూరెలైతే రెడీ అయిపోయాయి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఒకటి తుంచి చూపిస్తున్నాను చూడండి. లోపల కూడా చక్కగా వేగాయి కదా! సాఫ్ట్‌గా మెత్తగా అరిసెల కంటే కూడా ఈ బూరెలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ నేను చెప్పిన టిప్స్ ఉన్నాయి కదా! ఆ టిప్స్ పాటిస్తూ చేస్తే ప్రతి ఒక్క బూరె కూడా ఇలా చక్కగా పొంగుతూ వస్తుంది. బియ్యాన్ని 24 గంటల పాటు నానపెట్టుకోవాలి. అలాగే మనం పిండిని మిక్సీ పట్టుకొని జల్లించుకున్న తర్వాత ఆ పిండి తేమ అనేది ఆరిపోకుండా చూడాలి. అలాగే మనం పాకం పట్టుకున్నప్పుడు లేత పాకం అనేది రావాలి. అలాగే మనము ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని మాత్రమే ఈ బూరెలను కాల్చుకోవాలి. అప్పుడే ఇలా ప్రతి ఒక్క బూరె కూడా చక్కగా పొంగుతూ వస్తుంది. మనకిక్కడ కొంచెం కష్టమైన పని ఏంటి అంటే మనం ఒక్కరమే చేసుకుంటే కొంచెం లేట్ అవుతుంది. అదే ఇద్దరు మనుషులుంటే చాలా త్వరగా అయిపోతుంది. అంతకంటే పెద్ద కష్టమేమీ లేదు. ఇంక లేట్ చేయకుండా ఈ సంక్రాంతి పండగకి మీరు కూడా ఇలా కొబ్బరి బూరెలను ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్‌లో మీ ఫీడ్‌బ్యాక్‌ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.